ఫ్రెండ్స్, నేను ఒక 5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 3 ఉల్లిగడ్డలు, ఇక్కడ కరివేపాకు కడిగి పెట్టాను. సో ఈ 3 ఉల్లిగడ్డలని పచ్చిమిరకాయలని పేస్ట్ చేసుకొద్దాం. ఫ్రెండ్స్, కూర కొరకు 2 పావులు ఇదిగోండి. నేను స్పూన్ టేబుల్ కాదు ఇది వాడతాను. నేను ఇది 2 వేసాను. సో అండి, ఇది కాగిపోయింది. దీంట్లో వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తుంది. వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్లో కరివేపాకు వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, దీంట్లో కాస్త సాల్ట్, నాకు రాక్ సాల్ట్ అయిపోయింది అందుకనే ఇది వేస్తున్నాను, అయోడైజర్ సాల్ట్. సో దీంట్లో కాస్త పసుపు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదంతా ఉల్లిగడ్డ వాసన పోయే వరకు మనం వేయించుకుందాం. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు వేగిపోయింది, పచ్చివాసన పోయింది కనుక దీంట్లో కాస్త 5 పచ్చిమిరకాయలు వేస్తున్నాయి, కారం ఉన్నాయి. దానివల్ల కొంచెం 2 స్పూన్స్ టీ స్పూన్స్ కారం వేసాను. చూడండి, ఫ్రెండ్స్, ఇది కూడా మనకి వేగిపోయింది అనొచ్చు, ఉడికింది అనొచ్చేమో. సో చూడండి, నూనె తేలుతుంది. ఇప్పుడు వరకు ఇదేం కూర మనం తెలుసుకోలేదు కదా, ఇప్పుడు తెలుసుకున్నాం. ఇదిగోండి, ఎట్లా ఇది మట్టుకుంటే కదా, దీనికి కూడా ఎట్లా అంటుకుంటుంది, ఉడికిపోయింది అనుకుంటారు. పచ్చిమిరకాయ అంత వేసినా ఇక కొంచెం ముక్క ఆగిపోయినట్టు. సో దీంట్లో నేను ఎప్పుడు చేసేదే కాగబెట్టుకున్న వేడి నీళ్ళు పోసుకున్నా. ఇవి కాస్త బాయిల్ అవనిద్దాం. ఈ లోపల మనం ప్రాసెస్ ఏంటో చూద్దామండి. 2 టమాటాలు ఇందులో వేసాను, దీన్ని బ్లెండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కూరలోకి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, అలాగే 2 టమాటాలు. ఇది అండి మన కూర. ఇదేంటో తెలుసా? పీతలు పెద్దవే, ఒకటి 2 ముక్కలు చేశారు. చూడండి ఎట్లా ఉన్నాయి బొక్కలన్నీ. సో లావుగా ఉన్నాయి. ఈ పీతల కూర కొరకు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. మీరు పక్కనే దీన్ని ఏం చేశారు, ఆల్రెడీ కడిగి తీసుకొచ్చారు. కడిగిచ్చి నేను మళ్ళీ ఒక 5-6 సార్లు కడిగి మళ్ళీ ఒకసారి 3 సార్లు ఉప్పేసి మళ్ళీ 3 కనీసం 7-8 సార్లన్నా కడిగాను. ఇది కడిగి పెట్టుకున్నాను. కూర ఇదిగో మన ఈ చింతపులుసు ఇవన్నీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పీతల్లో ఉన్న బెనిఫిట్స్ ఏమో చూద్దామా. ఈ పీతలు ఎంతో రుచికరంగా ఉంటాయి. పీతల ఆరోగ్యానికి మంచిది. అనేకమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి తినటం వల్ల కొవ్వు తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, శక్తినిస్తుంది, జీవక్రియ పెంచుతుంది. ఇందులో ఒమేగా 3 సీడ్స్ ఆమ్లాలు ఉన్నాయి, జింకు, ప్రోటీన్లు ఉన్నాయి. ఇవన్నీ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు కూడా రాకుండా చూస్తాయి. మెదడు ఆరోగ్యానికి మంచిది, డెవలప్మెంట్కి అభివృద్ధి చేస్తుంది, ఇతర రోగాల నుంచి కూడా రక్షించడానికి సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంది. ఇవి దంతాలకు ఉపయోగపడతాయి, ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడతాయి. పీతల్లో ఉండే సెలీనియం సరైన థైరాయిడ్ శరీరం పనిచేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. పీతలు తింటూ ఉంటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయంట. వామ్మో, చాలా ఉన్నాయి కదండి. సో కనుక
ఈ పీతలు దొరికినప్పుడల్లా మనం ఈ పీతలు తిని మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇది నాన్ వెజ్ తినేవాళ్ళకి మాత్రమేనండి, వెజ్ వాళ్ళకి కాదు. మీరేం కంగారు పడొద్దు. తినేవాళ్ళు అప్పుడప్పుడు దొరికిన దాన్ని బట్టి మటసంగా చేసుకుని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. సో ఇప్పుడు వాటర్ కాగిపోయింది, చూద్దాము. కాగిపోయింది కదండి, ఈ పీతల్ని ఇందులో వేసుకుందాం. సో ఫ్రెండ్స్, వేసుకున్నాం కదా, దీన్ని మంచిగా ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము, తర్వాత జోలికి వద్దాం. ఇప్పుడు మన కూరని చూద్దాము. ఇది బాగా ఉడికింది కదా, ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న టమాటా సూప్ పూరి వేస్తున్నానండి. అట్లాగే కొంచెం చింతపులుసు కూడా నానబెట్టుకున్నాను, అది కూడా వేస్తున్నా. వేసి పులుపు కారం మీరు ఎట్లా తింటారో ఒక్కసారి చూసుకోండి ఇందులో. ఓకే, ఇది కొంచెం బాయిల్ అవనిద్దాం. ఇందులో కాస్త కస్తూరి మేతి వేస్తున్నా. సో ఇక లాస్ట్లో కొత్తిమీర, కొంచెం గరం మసాలా పొడి వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మన కూర అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, దీంట్లో నేను జీడిపప్పు వేస్తాను, కొన్నిసార్లు బాదం పప్పు వేస్తాను, కొన్నిసార్లు గసగసాలు వేస్తా, కొబ్బరి వేస్తా. అది వేస్తే కూర టేస్ట్ ఉంటుంది కానండి, అప్పటికప్పుడు మాత్రమే. అందుకని రెగ్యులర్గా చేసుకునే వీటికి ఎందుకని నేను వేయను. ఎవరన్నా మనకి అడిషనల్ గెస్ట్ వచ్చారనుకున్నప్పుడు మాత్రం అది వేరే టేస్ట్ ఉంటుంది కనుక అట్లా వేస్తా. ఈ పులుసు కూడా నేను రకరకాలుగా చేస్తానండి, ఎప్పుడు ఒకేసారి ఒకే టేస్ట్ ఉండకూడదని. ఓకే, మరి ఈ పీతల పులుసుపై మీ అభిప్రాయం ఏంటి? అటు పులుసుగానే ఉంచును, ఇటు గ్రేవీగానే ఉంచును, సెమీలో ఉంచుతానండి. మరి ఈ యొక్క కూర నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు వీటిని తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరొక వీడియోలో మరలా కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ 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 ఫ్రెండ్స్. ఇదిగోండి, కాస్త గరం మసాలా వేసుకుని ఇప్పుడు చూడండి. ఈ యొక్క పేస్ట్లు ఎందుకు వేసానంటే, ఈ సూప్ కదా, సూప్లో మనకి చిక్కగా ఉంటుందని వేసా. మనకి అవన్నీ కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేయకపోయినా కానీ ఈ టమాటాది ప్లస్ ఉల్లిగడ్డ కనుక మనం మెత్తగా చేసుకుని వేసుకుంటే కొంచెం సూప్ చిక్కగా ఉంటుందండి. చూడండి ఎట్లా ఉందో. సో అయిపోయిందండి ముక్క. ఎందుకంటే ఇందులో ఉన్న రసమంతా, మాంసం నిండి వచ్చే జ్యూస్ అంతా ఈ సూప్లోనే ఉంటుంది. సో చూడండి, ఇది ఇట్లా కొంచెం ఆపితే మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకా చిక్కగా అయిపోద్ది కనుక తీసేస్తున్నాను.